చెక్. ఆరాధన కొరకు యెషయా గ్రంథము 14వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 14. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12, 13, 14 వచనాలని కలిసి చదువుకున్నాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12, 13, 14 వచనాలని కలిసి అందరము చదువుకున్నాం. దయచేసి అందరూ కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథం 14, 12, 13, 14. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకపడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చించును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, బహున్నతితో నన్ను సమానముగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఈ మాటలు రెండు రకాలుగా దేవుడు ప్రవక్త ద్వారా వ్రాయిస్తున్నాడు. ఒకటి బబులోను గురించి వ్రాయిస్తున్నాడు. మనం చూస్తే 13వ అధ్యాయం 1వ వచనంలో ఆమోజు కుమారుడైన యెషయా బబులోనును గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. బబులోనికి దేవుడు తీసుకుని వచ్చే తీర్పు గురించి ఈ 13, 14 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఒక్కొక్క దేశం గురించి దేవుడు తీర్చే తీర్పు గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయంలో బబులోను గూర్చి తీర్పు, 15వ అధ్యాయంలో మోయాబును గూర్చి తీర్పు, 17వ అధ్యాయంలో దమస్కును గూర్చి తీర్పు, 18వ అధ్యాయంలో కూషును గూర్చి తీర్పు, 19వ అధ్యాయంలో ఐగుప్తుని గూర్చి తీర్పు, 20వ అధ్యాయంలో అష్షూరుని గూర్చి తీర్పు, అలాగే 21వ అధ్యాయంలో అడవి దేశమును గూర్చి తీర్పు, 22వ అధ్యాయంలో దర్శన లోయను గూర్చిన దేవోక్తి, 23. అలాగూ మనం చూస్తే దేవుడు ఆ రోజుల్లో ఒక్కొక్క దేశాన్ని గూర్చిన తీర్పు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సో ఈ చదివిన 14వ అధ్యాయము 12, 13, 14 వచనాలు బబులోను గూర్చిన తీర్పును గురించి దేవుడు మాట్లాడుతూ, అదే సమయంలో సాతాను గురించి, అపవాది గురించి కూడా మాట్లాడుతున్నాడు. అందుకని ఈ మాటలు బబులోనికి వర్తిస్తాయి, అపవాదికి వర్తిస్తాయి. అంటున్నాడు, తేజో నక్షత్రమా, వేకువ చుక్క. తేజో నక్షత్రం అంటే లూసిఫర్ అని అర్థం. ఓ లూసిఫర్, వేకువ చుక్క అంటే ఓ లూసిఫర్, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. అంటే దేవుడు అపవాదిని పడద్రోశాడు. దేవుడు ఎందుకు అపవాదిని పడద్రోశాడంటే 13, 14 వచనాల్లో 5 పర్యాయాలు, 13, 14 వచనాల్లో 5 పర్యాయాలు అపవాది నేను అనే మాటను చూస్తాం. ఐ విల్ అనే మాట 5 పర్యాయాలు చూసాం. నేను ఆకాశమునికి ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నేను నా సింహాసనం హెచ్చించును. తర్వాత 3వది, ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద నేను కూర్చుందును, నేను. తర్వాత మేఘమండముల మీద నేను ఎక్కుదును. 5వది, మహోన్నతునితో నన్ను నేను సమానముగా చేసుకున్నాను. నేను 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 అని మనస్సులో అనుకుంటేవి. సో అపవాది బబులోను అనుకుంటున్నాడు, అపవాది అనుకుంటున్నాడు. అందుకని ఈ మాటలు బబులోనికి వర్తిస్తాయి, అపవాదికి వర్తిస్తాయి అని మనం చూసాం. ఈ అపవాది ఎవరు అంటే దేవుని సన్నిధిలో ఉండేవాడు. తేజో నక్షత్రం లూసిఫరు దేవుని సన్నిధిలో ఉండేవాడు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. ఈ వాక్యం మీరు మర్చిపోవద్దు, మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము అపవాదికున్న లక్షణముల గురించి అక్కడ దేవుడు రాయిస్తున్నాడు. ఆ రోజున దేవుడు తూరు రాజు గురించి మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12 నుంచి చదువుతున్నాను. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచ్చిన మెత్తి ఇలాగూ ప్రకటించము. అంటే సాతాను గురించే దేవుడు మాట్లాడుతున్నాడు పరోక్షంగా. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానమును
సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, భూమిదికము, సూర్యకాంత మణి, రక్తవర్ణపు రాయి, సులిమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అనే అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమయ్యిరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి, అంటే పరలోకంలో నీవుంటివి. అపవాది ఎవరంటే సంపూర్ణ జ్ఞానం కలవాడు. అక్కడ వాక్యం చూడండి. అపవాది ఎవరంటే సంపూర్ణ జ్ఞానం కలవాడు. రెండవది సంపూర్ణ సౌందర్యం కలిగిన వాడు. మూడవది సంపూర్ణ తలాంతులు కలిగిన వాడు. నాలుగవది సంపూర్ణ అభిషేకము కలిగిన వాడు. ఇక ఐదవది అపవాది ఎవరంటే దేవుని ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద ఉండినవాడు, అంటే పరలోకంలో ఉండేవాడు. అపవాది ఒకప్పుడు దేవదూత. కానీ అపవాదిగా మారిన తర్వాత దేవుడు అతన్ని త్రోసివేశాడు. అందుకని అపవాది లేక తేజో నక్షత్రము లూసిఫర్ ఎవరంటే దేవుని సన్నిధిలో ఉండేవాడు, జ్ఞానవంతుడు, సంపూర్ణ జ్ఞానవంతుడు, సంపూర్ణ సౌందర్యవంతుడు, సంపూర్ణ తలాంతులు గలవాడు. నాలుగవది అభిషేకించబడినవాడు. అపవాదికి 4 లక్షణాలు మర్చిపోవద్దు. అందుకని ఇంత సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ సౌందర్యము, తలాంతులు, అభిషేకం కలిగిన వాడు కాబట్టి అపవాది ఏం చేశాడంటే గర్వించాడు. అందుకని అంటున్నాడు, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. అంటే అర్థం ఏమిటంటే దేవుని కన్నా హెచ్చు నేను అవ్వాలి. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందను, మేఘమండలం మీదకి ఎక్కెదను, మహోన్నతునితో అంటే దేవునితో నన్ను సమానముగా చేసుకొందును అని మనసులో అనుకున్నాం, బయటికి చెప్పలేదు, మనసులోనే అనుకున్నాడు. అపవాది గర్వానికి సంబంధించి. అందుకనే అపవాదిని దేవుడు నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఇంకా నరకములో దేవుడు పడేయలేదు, అయితే నరకానికి అపవాదిని దేవుడు అర్హుడుగా చేశాడు. దేవుడు ఒక రోజున అపవాదిని నరకంలో పడవేస్తాడు. అపవాది సాతాను నరకంలో లేడు, అది తెలుసా మీకు? అంటే నరకంలో లేడు, కానీ నరకాలను పంపిస్తాడు. శిక్షించాడు కానీ నరకంలోకి పంపించలేదు. ఇది అపవాది గురించి రాయబడింది. తేజో నక్షత్రమైన అపవాది గురించి రాయబడింది. అతడు పడద్రోయబడ్డాడు, గర్వించాడు, పడద్రోయబడ్డాడు, పతనమయ్యాడు. ఇప్పుడు చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతని పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఇప్పుడు యేసు ప్రభు ఎవరంటే వేకువ చుక్క. అపవాది ఎవరు? తేజో నక్షత్రము, వేకువ చుక్క. అపవాది తేజో నక్షత్రం, వేకువ చుక్క. యేసు ప్రభు కూడా వేకువ చుక్క. అయితే ఆ వేకువ చుక్కకి ఈ వేకువ చుక్కకి వ్యత్యాసం మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం ఆరాధన కొరకు ధ్యానం చేస్తాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారముందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. ఇది యేసు క్రీస్తును గూర్చి. యేసు అనే వేకువ చుక్కను గూర్చి ఫిలిప్పీ 2:5-8 వరకు మనం చూస్తాం. అలాగే తేజో నక్షత్రము లూసిఫర్, సాతాను అనే వేకువ చుక్కను గూర్చి యెషయా 14లో చూస్తాం. ఆ అపవాది లేక ఆ తేజో నక్షత్రము లూసిఫర్ హెచ్చించుకున్నాడు.
తను తాను హెచ్చించుకున్నాడు, తను తాను గణపరుచుకున్నాడు. అందుకని మీకు ఒకటి చెప్పమంటారా, తను తాను హెచ్చించుకున్న వాళ్ళందరూ సాతానులే. whoever exalts himself, whoever highlights himself, తను తాను హెచ్చించుకున్న వాళ్ళందరిలో ఏముంది? సాతాను ఆత్మ ఉంది, స్పిరిట్ ఆఫ్ డెవిల్ ఉంది. ఎందుకంటే హెచ్చించుకునేవాడు ఎవరు? సాతానుడు. తగ్గించుకునేవాడు ఎవరు? యేసు ప్రభు. అందుకని హెచ్చించుకున్న వాళ్ళు ఎవరున్నారో పనిచేస్తున్నారు మనకు తెలుసు. మనం ఎవరైనా హెచ్చించుకుంటున్నామంటే మనలో ఎవరు ఉండి పనిచేస్తున్నారు? అపవాది. ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. మనం తగ్గించుకుంటున్నామంటే మనలో ఎవరు ఆత్మ ఉంది? దేవుని క్రీస్తు ఆత్మ ఉంది. ఎందుకంటే క్రీస్తు తగ్గించుకునేవాడు, అపవాది హెచ్చించుకునేవాడు. అందుకని అపవాది హెచ్చించుకున్నాడు, పడద్రోయబడ్డాడు. పడద్రోయబడి పాపానికి కారణమయ్యాడు. క్రీస్తు తగ్గించుకున్నాడు, రక్షణకు కారణమయ్యాడు. అర్థమైందా మీకు? అపవాది హెచ్చించుకున్నాడు, పడద్రోయబడ్డాడు, పాపమునకు కారణమయ్యాడు. యేసుక్రీస్తు తగ్గించుకున్నాడు, దీనుడయ్యాడు, రక్షణకి కారణమయ్యాడు. అందుకని గర్వము ద్వారా పాపం వచ్చింది, దీనత్వము ద్వారా రక్షణ వచ్చింది. సింపుల్, యాజ్ ఇట్ ఈస్. ఎందుకు ఆ యెషయా 14 చదివామంటే, ఆ తేజో నక్షత్రము లూసిఫర్ హెచ్చించుకోవడం ద్వారా పడద్రోయబడి, నువ్వు పాతాళమునకు నరకమునకు అన్నాడు. ఒకరోజు నరకములో పడవేయబడుతున్నాడు. అందుకని ద ఫస్ట్ సిన్ ఇన్ ద యూనివర్స్, ఈ విశ్వములో మొదటి పాపం గర్వం. అందుకని పాపాలకే పాపం గర్వం. ఫాదర్ ఆఫ్ ఆల్ సిన్స్, పాపాలకి తండ్రి గర్వం, పాపాలకు తల్లి గర్వం, పాపాలకు మూలం గర్వం. గర్వం దగ్గర నుంచి అన్ని పాపాలు వస్తాయి. సో గర్వం అన్ని పాపాలకి మూలం. ఎందుకంటే అపవాది గర్వించాడు, పడద్రోయబడ్డాడు. వాడుకున్న స్థితిని బట్టి గర్వించాడు, వాడుకున్న జ్ఞానమును బట్టి. ఎందుకంటే సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు, సంపూర్ణ సౌందర్యము కలిగిన వాడు, ఎంతో తలాంతులు కలిగిన వాడు, అభిషేకించబడిన వాడు. వాడుకున్న స్థితిని బట్టి గర్వించాడు, పడద్రోయబడ్డాడు, ఏదైనా తోటలోకి వచ్చాడు, పాపానికి కారణమయ్యాడు. కానీ యేసు ప్రభు, అపవాది తన స్థితి నుంచి పైకి హెచ్చిపోవాలనుకున్నాడు, కానీ యేసు ప్రభు ఉన్నత స్థితి నుంచి కిందకి దిగి వచ్చాడు. అదే రక్షణ. కింద నుంచి పైకి వెళ్దామని అనుకునేవాడు గర్వం పాపానికి కారణమవుతున్నాడు. పైనుంచి కిందకు వచ్చిన వాడు రక్షణకు కారణమయ్యాడు. యేసు ప్రభు ఏం చేశాడో చూడండి, మనం చూస్తాం 6వ వచనంలో. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి. నెంబర్ 1, యేసు ప్రభు ఎవరంటే దేవుని స్వరూపము కలిగిన వాడు, అంటే దేవుడు అని అర్థం. దేవుని స్వరూపం కలిగిన వాడు అంటే యేసు ప్రభు దేవుడు ఒకే రీతిగా ఉంటారు. దేవుని స్వరూపము కలిగిన వాడు అంటే అర్థం ఏమిటంటే యేసు ప్రభు దేవుడు, ఆయన దేవుడు. దేవుని స్వరూపము కలిగిన వాడంటే ఆయన దేవుడై ఉండి. యేసు ప్రభు దేవుడు. అందుకే కదా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూస్తాం. ఏమనుంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించుడు. యేసు ప్రభు వాక్యమైన దేవుడు, యేసు ప్రభు ఆది అంతము లేని దేవుడు, యేసు ప్రభు ఆల్ఫా ఒమేగాగా ఉన్న దేవుడు, యేసు ప్రభు మరి సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, యేసు ప్రభు సృష్టికర్త అయిన వాడు, యేసు ప్రభు ఆయన దేవుని స్వరూపము గలవాడు లేక దేవుడైన వాడు. హీ హిమ్సెల్ఫ్ ఇస్ ద గాడ్, త్రిత్వములో 2వ వ్యక్తి. సాతానుడు దేవుడు కాదు. ఆ తేజో నక్షత్రము సృష్టింపబడినవాడు. లూసిఫర్ సృష్టించబడినవాడు కదా. లూసిఫర్ దేవుని చేతనే సృష్టించబడ్డాడు. లూసిఫర్ సృష్టింపబడినవాడు. కానీ యేసు ప్రభు సృష్టింపబడినవాడు కాదు, సృష్టికి మూలమైనవాడు. సృష్టికి మూలమైనవాడు. సృష్టింపబడినవాడు గర్వించాడు, సృష్టికి మూలమైన వాడు తగ్గించుకున్నాడు. మనం కూడా చూస్తాం, 10th ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు పట్టుకోలేము, కానీ ఎంటెక్లు PhDలు చేసిన వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు.
10th క్లాస్ వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు పట్టుకోలేము, ఎందుకంటే వాళ్ళు సంథింగ్ అనుకుంటారు. బాగా చదువుకున్న వాళ్ళు నాకేముందు లేదు అనుకుంటారు. సాతానుడు సృష్టింపబడినవాడు, కానీ హెచ్చిపోవాలనుకున్నాడు. కానీ దేవుడు సృష్టికర్త, తగ్గించుకున్నాడు. తగ్గింపు వినయము ద్వారా రక్షణ వచ్చింది. ఆయన దేవునితో సమానమై ఉండుట నాకు దేవుడుగా ఉన్నాడు. విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన దేవుడు, ఆయన మహిమలో ఉన్నవాడు, ఆయన పరలోకములో ఉన్నవాడు, కోట్ల కొద్ది దూతల చేత ఆరాధింపబడుతున్నవాడు. ఆ దేవుడు ఆ స్థితిని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. మనం ఉన్నత స్థితిని విడిచిపెడతామా? మన ఏసీని విడిచిపెట్టి నాన్ ఏసీలోకి రాలేము, కారుని విడిచిపెట్టి బండి మీదకి రాలేము, మంచి కంఫర్ట్స్ని విడిచిపెట్టి మనం రాలేము. కానీ యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు నిత్యత్వము నుంచి నిత్యత్వం పరలోకములో ఉన్నవాడు. మనం 20 సంవత్సరాలు ఏసీకి అలవాటు పడితే ఒక రోజు నాన్ ఏసీలో ఉండలేము. యేసుప్రభు నిత్యత్వము నుంచి నిత్యత్వం వరకు పరలోక మహిమలో భోగములో ఉన్నవాడు. ఆయన దిగి వచ్చాడు, మనం దిగం. కానీ ఆయన దిగొచ్చాడు. ఆయన దిగొచ్చాడు కాబట్టి రక్షణ వచ్చింది. ఆయన దిగి రాకపోతే మనకు రక్షణ లేదు. దిగాలి. రక్షించబడిన వాళ్ళు ఎవరంటే తగ్గాలి, దిగాలి. ఆయన దేవునితో దేవుని స్వరూపము కలిగిన వాడు ధరించుకొని దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు. దాన్ని ఏదో విడిచిపెట్టకూడదని అనుకోలేదు. దాన్ని విడిచిపెట్టాడు. భోగాన్ని విడిచిపెట్టాడు, అధికారమును విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు. ఏం చేశాడు? తాను మనుష్యుని పోలిక కాబట్టి దేవుడు మానవుడిగా రావడానికి ఇష్టపడ్డాడు. తేజో నక్షత్రం ఏమిటంటే దేవుడు అవ్వాలనుకున్నాడు. దేవుడు మానవుడిగా రావాలనుకున్నాడు. అదే రక్షణ. దేవదూత దేవుడు అయిపోవాలనుకున్నాడు. అదే పాపం. పాపం కారణం ఏమిటంటే ఒక సృష్టింపబడిన దేవదూత దేవుడైపోవాలనుకున్నాడు. దేవుని కన్నా హెచ్చించిపోవాలనుకున్నాడు. ఏదైనా తోటలో ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే అపవాది అంటాడు, మరి అవ్వతో వీటిని తింటే మీరు దేవతల వలె దేవతలు అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుళ్ళు అయిపోతారు. అంటే హవ్వకి దేవుడు అయిపోవడం ఇష్టం, మనిషిగా ఉండడం ఇష్టం లేదు. అందుకని అపవాది మాట హవ్వ వింది, పండు తింది. ఎందుకంటే దేవుళ్ళు అయిపోతాడని చెప్పాడు కదా, కానీ దెయ్యం అయ్యింది, పడిపోయింది. అందుకని సృష్టింపబడిన ఆ దేవదూత దేవుడు అవ్వాలనుకుంది, కానీ దేవుడుగా ఉన్న దేవుడు మనిషి అవ్వాలనుకున్నాడు. అదే రక్షణ. పాపం అంటే హెచ్చించుకోవడం, రక్షణ అంటే తగ్గించుకోవడం. యేసుప్రభు ఎవరంటే దేవుని స్వరూపం కలిగిన వాడు. నెంబర్ 1 దేవుడు. రెండవది ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అందించుకోలేదు. అనగా ఆయన మహిమను ఘనతను విడిచిపెట్టాడు. మనుషుని పోలికగా పుట్టాడు, మనిషిగా వచ్చాడు, మనలాగా వచ్చాడు. హీ బికేమ్ వన్ అమాంగ్స్ట్ us అని అంటాం. మన వంటి వాడైపోయాడు, మనుష్యుని పోలికగా పుట్టాడు. అంతేకాదు, ఏదో మనిషిలాగా మారడమే కాదు, యేసు ప్రభు మనిషిగా రావడం మాత్రమే కాదు. యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడు అంటే గొప్ప విషయమే, కానీ శరీరధారిగా మాత్రమే ఉండిపోలేదు. ఎలా ఉన్నంటే దాసుని స్వరూపము ధరించుకున్నాడు. హి బికేమ్ ఎ సర్వెంట్. యేసు ప్రభు మనుషులుగా ఉన్నాడు, మనుషుల్లో మనిషిగా ఉన్నాడు. అంతేకాదు, మనుషుల్లో ఒక దాసుడుగా ఉన్నాడు, ఒక సేవకుడుగా అయిపోయాడు, ఒక పనివాడుగా అయిపోయాడు, పనివాడుగా అయ్యాడు. అందుకని మనం అర్థం చేసుకోవాలి, యేసు ప్రభు ఎవరు అంటే ఆయన దేవుడు. ఆయన దేవుని స్వరూపము గలవాడు. ఆయన శరీరధారిగా వచ్చాడు. అక్కడితో ఆగలేదు. మనం అందరము శరీరధారిలో ఉన్నాం, కానీ మనం దాసులు అవ్వడానికి ఇష్టపడతామా? అందుకని మత్తయి 28 అంటాడు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను, చేయించుకోవడానికి రాను. మనిషిగా వచ్చాడు అంటే గొప్పతనమే, కానీ మనుషుల్లో దాసులుగా వచ్చాడు. ఎందుకంటే మనుషుల్లో యజమానులు ఉంటారు, దాసులు ఉంటారు. మనం మనుషుల్లో యజమానులుగా ఉండడానికి ఇష్టపడతామా, కానీ దాసులుగా ఉండడానికి ఇష్టపడతామా? ఆర్ వి రెడీ టు బికమ్ ఏ సర్వెంట్ ఆర్ ఏ మాస్టర్?
మనం బాసులుగా ఉండడానికి ఇష్టపడతాం. ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని చెప్పడానికి ఇష్టపడతాం, కానీ చేయడానికి ఇష్టపడతామా? కానీ యేసుప్రభు దాసుడైపోయాడు. యేసుప్రభు దాసుడైపోయాడు. శరీరధారిగా పుట్టడమే కాదు, దాసుని స్వరూపము ధరించాడు. దాసుడిగా నటించలేదు. హీ బికేమ్ సర్వెంట్. హీ నెవర్ యాక్టెడ్ యాజ్ ఎ సర్వెంట్, బట్ హీ బికేమ్ ఎ సర్వెంట్. దాసునిగా అయిపోయాడు. తర్వాత కానీ అక్కడ తేజో నక్షత్రము యజమానుడుగా అవ్వాలనుకున్నా, తను తానే రిక్తునిగా చేసుకునేను. రిక్తుడు అంటే ఖాళీ చేసుకున్నాడు. ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. రిక్తుడు అంటే ఖాళీ చేసుకున్నాడు. మనం ఖాళీ చేసుకోగలమా? ఆ తేజో నక్షత్రము లూసిఫరు తనలో ఏమీ లేని సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు, సౌందర్యము కలిగిన వాడు, అభిషేకించబడిన వాడు, తలాంతులు కలిగిన వాడు. కానీ అవన్నీ విడిచిపెట్టుకోలేదు తేజో నక్షత్రం. వాటన్నింటినీ చూసి గర్వించాడు. కానీ యేసు ప్రభు అన్ని కలిగిన వాడు. యేసు ప్రభు తేజో నక్షత్రము లూసిఫర్ కన్నా జ్ఞానము కలిగిన వాడు. ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వ సౌందర్యవంతుడు, ఆయన సర్వశక్తివంతుడు, ఆయన సర్వవ్యాపి, ఆయన సార్వభౌముడు. ఆయన వాటన్నిటిని ఏం చేశాడంటే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఆ బ్యాగేజ్ పక్కన పెట్టుకున్నాడు. రిక్తుడు అంటే ఖాళీ చేసుకున్నాడు. ఎంత ఖాళీ చేసుకున్నాడు. హి ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. తేజో నక్షత్రము అన్నిటినీ కలిగి ఉంది, కానీ యేసు ప్రభు అన్నిటినీ ఖాళీ చేసుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. 8వ వచనంలో ఆయన ఆకారం ముందు మనుషునిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించినవాడు. మనుషునిగా రావడమే గొప్పతనం. దాసుడుగా ఉండిపోవడం ఇంకా గొప్పతనం. తాను ఖాళీ చేసుకోవడం, రిక్తునిగా చేసుకోవడం ఇంకా గొప్పతనం. అంతేకాదు మరణం పొందడం ఇంకా గొప్పతనం. ఇంకా భయంకరమైంది ఏమిటంటే శిలువ మరణాన్ని కోరుకోవడం ఇంకా గొప్పతనం. అంటే ఒక్కొక్క స్థాయి దిగుతూ 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 వచ్చాడు. తేజో నక్షత్రము హెచ్చించుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు తగ్గించుకుంటూ వచ్చాడు. దేవుడుగా ఉండకుండా మనిషిగా వచ్చాడు. అది నెంబర్ 1. మనుషుల్లో దాసుడుగా అయిపోయాడు. నెంబర్ 2, దాసుల్లో ఏమైపోయాడు ఆయన? 3వది, ఆయన ఖాళీ చేసుకున్నాడు, రిక్తుడైపోయాడు. ఇక అక్కడతో ఆగలేదు. చనిపోవాలనుకున్నాడు, మరణించాలనుకున్నాడు. అక్కడతో ఆగలేదు. శిలువ మరణాన్ని కోరుకున్నాడు. ఇది బుల్లెట్తోనో కత్తితోనో కాదు, శిలువను కోరుకున్నాడు. శిలువ అంటే శాపగ్రస్తమైన మరణం. అంటే ఏ లెవెల్ నుంచి ఆయన తగ్గుతూ వచ్చాడు. విధేయత చూపినవాడే తాను తగ్గించుకున్నాను. అందుకని తగ్గింపు ద్వారా, విధేయత ద్వారా రక్షణ వచ్చింది. హెచ్చించుకోవడం ద్వారా పాపం వచ్చింది. అందుకని యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాము కదా, 5 పర్యాయాలు ఆ తేజో నక్షత్రము వాడు హెచ్చించుకున్నాడు. నా సింహాసనము అంటున్నాడు. ఎవరిచ్చారో సింహాసనము? దేవుడిచ్చాడు. కానీ నా సింహాసనం అంటున్నాడు. నేను ఆకాశమునికి ఎక్కిపోదును అంటున్నాడు. నేను ఎక్కిపోతాను అంటున్నాడు. నా సింహాసనం అంటున్నాడు. నేను కూర్చుంటాను అంటున్నాడు. నేను మేఘమండలం మీదకి ఎక్కుదును అంటున్నాడు. మీరు దేవునితో సమానముగా చేసుకుందును అంటున్నాడు. దేవునితో సమానం అయిపోతాడంటే, దేవునితో సమానం అయిపోతాడంటే సృష్టింపబడినది సృష్టికర్తతో ఎప్పుడూ సమానము కాదు. సో ఈ దేవదూత, ఈ తేజో నక్షత్రము లూసిఫర్ అనే దేవదూత ఆ విధంగా 5 రకాలుగా తాను హెచ్చిపోవాలనుకున్నాడు, పాపానికి కారణమయ్యాడు. కానీ యేసు ప్రభు 5 రకాలుగా తాను తగ్గించుకున్నాడు, రక్షణకి కారణమయ్యాడు. ఇప్పుడు రండి, ఎందుకు ఆరాధన చేస్తాం? ఎందుకు ఆరాధన చేయాలి? ఎవరో నేర్పించారనా? ఇది సంఘ కట్టుబాటనా? నో. వాక్యం తెలిస్తే ఆటోమేటిక్గా ఎవరైనా ఆరాధన చేస్తాం. ఒకవైపు సాతానుడు హెచ్చించుకుంటూ పాపానికి కారణమయ్యాడు.
మరొక వైపు యేసు ప్రభు తగ్గించుకుంటూ రక్షణకు కారణమయ్యాడు. అందుకు ఆరాధన చేస్తాం. ఎలా తగ్గించుకున్నాడు? మొట్టమొదటి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనగా మనిషిగా నెంబర్ 1 మనిషి అయ్యాడు. నెంబర్ 2 దాసుడు అయ్యాడు. నెంబర్ 3 రిక్తుడు అయ్యాడు, ఖాళీ చేసుకున్నాడు. నెంబర్ 4 మరణానికి వచ్చాడు. మరణించడానికి, జీవించడానికి రాలేదు, ఎంజాయ్ చేయడానికి రాలేదు, మరణించడానికి వచ్చాడు. నెంబర్ 5 ఆ మరణము కూడా శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని కోరుకున్నాడు. అంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి మనకేమొచ్చింది? ఇప్పుడు మన రక్షణ కారణం ఎవరు? ఏ పాస్టర్ గారు? ఏ చర్చు? మీ రక్షణ కారణం ఏ పాస్టరు? మీ రక్షణ కారణం ఏ చర్చు? మన రక్షణ కారణం యేసు ప్రభు. ఎందుకంటే శరీరధారిగా వచ్చాడు, దాసుడైపోయాడు, ఖాళీ చేసుకున్నాడు, మరణం పొందాడు. అది కూడా శాపగ్రస్తమైన శిలువ మరణం. ఈ 5 ద్వారా రక్షణ వచ్చింది. ఈ 5 ద్వారా పాపం వచ్చింది. అందుకని పాపానికి మూలం చూశాం, రక్షణకు మూలం చూశాం. ఇప్పుడు పాపానికి కారణం ఎవరు? తేజో నక్షత్రము లూసిఫర్. రక్షణకి కారణం ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు ఎవరిని ఆరాధన చేద్దాం? యేసు ప్రభుని ఆరాధించాం. సో లెట్ us worship జీసస్. ప్రభుని ఆరాధన చేద్దాం. ఆరాధనలోనికి వెళ్దాము. క్లుప్తంగా ప్రభుని ఆరాధన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ఆరాధన చేద్దాం, ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభా, నా కొరకు మీరు శరీరధారిగా వచ్చారు, నా కొరకు మీరు దాసుడైపోయారు, నా కొరకు మీరు రిక్తుడైపోయారు, నా కొరకు మీరు మరణం పొందారు, నా కొరకు శిలువ మరణాన్ని కోరుకున్నారు, అంతగా విధేయత చూపించారు, అంతగా మీరు తగ్గించుకున్నారు. నా రక్షణ కొరకు ఈ ఆరాధన నీకు అర్పిస్తుంది అని అనాలి. ఆ విధంగా ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకునండి, ఆరాధన